అందరికీ నమస్కారం అండి. తేదీ 10/5/2024 శుక్రవారం అనగా అక్షయ తృతీయ పడింది. ఈ యొక్క అక్షయ తృతీయ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. మన ఋషులు కూడా ఎన్నో శాస్త్రాలు, ఎన్నో వేదాలు మొదలుపెట్టిన రోజు కూడా ఇదేనండి. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. ముందుగా వైశాఖ శుద్ధ తదియ నాడు వచ్చేది అక్షయ తృతీయ అండి. అక్షయము అంటే ఏమిటి? అక్షయము అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అలాగే నశం లేకపోవడము, దినాభివృద్ధి చెందడము అని కూడా అంటారండి. ఈ యొక్క అక్షయ తృతీయ నాడు పరశురాముడు కూడా జన్మించిన రోజు అండి. పరశురాముడు పుట్టినరోజు అండి. అలాగే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు పవిత్రమైన గంగానది భూమిని తాకిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు అండి. అలాగే సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకి అక్షయ పాత్ర అందించిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు అండి. అలాగే శ్రీకృష్ణుడు తమ బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడిని కలిసిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు అండి. అలాగే వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడు సహాయంతో మొదలుపెట్టిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు అండి. అలాగే కుబేరుడు శివుడిని శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు. అలాగే ఆదిశంకరాచార్యులు కూడా కనకధర స్తవం చెప్పిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడేనండి. అలాగే అన్నపూర్ణాదేవి తమ అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఉంది. ఈ యొక్క అక్షయ తృతీయ నాడు చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి? ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఒక మట్టి కుండలో పటికీ బెల్లము, లవంగాలు వేసి పానకంగా చేసి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే దేవాలయంకి వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పుకొని స్వయం భాగం ఇచ్చుకోవడం శుభప్రదం. అలాగే అంచు ఉన్న బట్టలు ఇవ్వడం మంచిది, అంచు లేని బట్టలు ఇవ్వడం మంచిది కాదు. అంచు ఉన్న బట్టలు పంతులు గారికి ఇచ్చుకోవడం, పట్టు వస్త్రాలు అంచు ఉన్నవి ఇచ్చుకోవడము శుభప్రదము. పంతులు గారు ఈ యొక్క దానాలు చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా మీకు నీటికి, వస్త్రానికి, కట్టుకోవడానికి బట్టలకి, తిండికి లోటు ఉండదండి. అక్షయంగా లోటు ఉండదు. అలాగే చేయకూడని పనులు ఏమిటి అండి అంటే, ఈ యొక్క అక్షయ తృతీయ నాడు చాలామంది బంగారాన్ని కొంటారు. ఈ యొక్క అక్షయ తృతీయ నాడు బంగారం కొనకూడదు. బంగారం అంటే కలిపురుషుడు అక్షయంగా వస్తాడనమాట. బంగారం అనేది వైరము. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ నాడు బంగారము కొనకూడదు. జై శ్రీరామ్.